డబ్బు ఆశ మనిషిని ఎలా మృగంలా మార్చేస్తుందో చూపించిన ఘటన ఇది. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు అని. తమిళనాడు తిరువాళ్ళూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఈపీ గణేష్కు 2 కొడుకులు ఉన్నారు. వారిని చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచాడు. అయితే ఇప్పుడు కొడుకులిద్దరికీ డబ్బులు అవసరం అయ్యాయి. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఎదురుగా తండ్రి గణేష్ కనిపించాడు. తండ్రిని చంపితే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించాడు. తండ్రి తమిళనాడు తిరువాళ్ళూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో 56 ఏళ్ల నుంచి ప్రభుత్వ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తండ్రిని చంపితే డబ్బులు ఇన్సూరెన్స్ వస్తుందని కొడుకులు అనుకున్నారు. ఇద్దరూ కలిసి ఎలా చంపాలి అని ప్లాన్ చేశారు. మొదట వారు ఒక కోబ్రా పాము తెచ్చి తండ్రి నిద్రలో ఉన్నప్పుడు కాటు చేయించారు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు గణేష్ బ్రతికిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. కానీ వారు అంతటితో ఆగలేదు. ఈసారి మరింత విషపూరితమైన క్రైట్ పాముని తీసుకొచ్చారు. ఈసారి నేరుగా తండ్రి మెడపై కాటు చేయించారు. అంతే, గణేష్ ప్రాణాలు విడిచారు. ఆ తరువాత ఆధారాలు లేకుండా చేయడానికి ఆ పామునే చంపేశారు. గణేష్ మరణించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడంలో చేసిన ఆలస్యం వలన పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. ఫోన్ కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, ఇన్సూరెన్స్ రికార్డులు పరిశీలించిన తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఒక విషయం అనుమానంగా మారింది. వారి ఆదాయానికి ఇంత భారీ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నతో విచారణ మొదలైంది. గణేష్ పై అతని 2 కుమారులు మొత్తం 3 కోట్ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. ఈ కేసులో గణేష్ 2 కుమారులతో పాటు ఇంకా 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 6 మంది నిందితులు ఈ ఘోర నేరంలో భాగస్వాములుగా తేల్చారు. తండ్రిని చంపేసే స్థాయికి దిగజారిన కుమారులు. డబ్బు కోసం బంధాలను బలి చేసుకుంటే చివరికి మిగిలేది జైల్లోనే జీవితం.